హైదరాబాద్ అబ్దుల్లాపూర్ మెట్ రోడ్డు ప్రమాద ఘటనలో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ లో బైక్ ను కారు ఢీకొట్టిన ఘటనలో యువతి మృతి చెందగా యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత నిందితుడు పోయాడు. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు ఏపీలోని తెనాలికి చెందిన ప్రదీప్ గా గుర్తించారు. ఈ యాక్సిడెంట్ కి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శశి లైవ్ లో అందిస్తారు. శశి, అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్ చోటు చేసుకుంది. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోయిడా వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో స్పందన అనేటటువంటి యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సాయి కుమార్ అనేటటువంటి మరొక యువకుడు తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నాడు. ప్రధానంగా కారు ప్రమాదానికి గురి చేసిన తర్వాత అక్కడ నుంచి ఆపకుండా వెళ్లిపోయినటువంటి సందర్భం అయితే ఉంది. మృతురాలు స్పందన ఒక ప్రైవేట్ కళాశాలలో బి ఫార్మసీ చదువుతోంది. కోయిడాలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ ఉంది. ఇదే నేపథ్యంలో తన స్నేహితుడు సాయి కుమార్ తో కలిసి కోయిడా ఔటర్ రింగ్ రోడ్ మీద వెళ్తున్నటువంటి సమయంలో రాత్రి ఒక్కసారిగా అత్యంత వేగంతో వచ్చినటువంటి స్కోడా కారు వీరు ప్రయాణిస్తున్నటువంటి ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మృతురాలు స్పందన స్కోడా కారు ముందు అద్దం మీద బలంగా పడింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం కారు పై నుంచి రోడ్డు మీదకి పడడంతో తలకు మరింత తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడ ఆమె తీవ్ర రక్తస్రావంతో ప్రాణాలు కోల్పోయింది. మరోవైపు సాయి కుమార్ కూడాను ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ప్రమాదం జరిగిన తర్వాత కారు అక్కడి నుంచి ఆగకుండా అదే స్పీడ్ తో అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఆ స్కోడా కారును ఆపేటటువంటి ప్రయత్నం స్థానికులు చేసినప్పటికీ కూడాను కారు ఎక్కడా కూడా ఆగలేదు, అలాగే వెళ్లిపోయింది. అనంతరం ఇదే విషయాన్ని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో ఆ ఇద్దరిని కూడా ఆసుపత్రికి తరలిస్తే అప్పటికే యువతి స్పందన చనిపోయినట్టుగా కూడా పోలీసులు వైద్యులు నిర్ధారించారు. మరోవైపు సాయి కుమార్ కు ట్రీట్మెంట్ అందించారు. సో ఇదే అంశం మీద మృతురాలు తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అలాగే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మృతురాలు స్పందనకు సంబంధించినటువంటి మృతదేహం ప్రస్తుతం నేను చూపిస్తున్నటువంటి ఉస్మానియా మార్చురీలో ప్రజెంట్ ఉంది. అయితే రాత్రి ఈ ప్రమాదం జరిగిన తర్వాత స్కోడా కారు ఎక్కడా కూడా ఆపకుండా అలాగే అబ్దుల్లాపూర్ మెట్ మీదుగా ఇటు చైతన్యపురి వైపు వస్తూ ఉంది. సో ఇదే సమయంలో చైతన్యపురి వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉన్నారు, వాహన తనిఖీలు చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఈ స్కోడా కారు ప్రమాదానికి గురయ్యి అప్పటికే అదుపు తప్పినటువంటి వేగంతో వస్తున్నటువంటి సందర్భంలో చైతన్యపురి పోలీసులు ఆ కారును ఆపారు. అయితే అందులో ఉండేటటువంటి కారు డ్రైవర్ ప్రదీప్ వర్మను ప్రశ్నించేటటువంటి ప్రయత్నం చేసినప్పుడు కారు ఎందుకు డ్యామేజ్ అయింది, ఎక్కడికి వెళ్తున్నారు అని ప్రశ్నించే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులను తప్పుదోవ పట్టించే విధంగా నిందితులు ప్రదీప్ వర్మ ప్రయత్నించాడు. ప్రధానంగా కారు డ్యామేజ్ అయింది కాబట్టి కారు రిపేర్ చేసేటటువంటి క్రమంలో భాగంగా వెళ్తున్నానంటూ కూడా పోలీసులు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. అప్పటికే కారు డ్యామేజ్ అయి ఉండడం, కారు మీద రక్త మరకలు ఉండడం, అలాగే ఆ మృతురాలకు సంబంధించిన తల వెంట్రుకలు కూడా కారు అద్దం మీద ఉండడంతో అప్పటికే ఈ అబ్దుల్లాపూర్ మీద జరిగినటువంటి ప్రమాదం గురించి కూడా చైతన్యపురి పోలీసులకు సమాచారం ఉంది. సో దీంతో అతను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అబ్దుల్లాపూర్ పోలీసుల అదుపులో ప్రదీప్ వర్మ ఉన్నాడు. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ శశి.